ఆయన సన్నిధిలో కూర్చున్నామనుకో, ఆయన కరిగి నీరైపోతారు. అట్టి దేవుడు మన దేవుడు. ఇంకొక లక్షణం ఉపవాస ప్రార్థన. ఈ అంశాలన్నిటినీ మన ప్రార్థనలో కూర్చునేటప్పుడు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఎవ్వరు రాసుకోవట్లేరు, కానీ రాసుకోవడం అనేది మంచి గుణం. అది రాసుకుంటే ఒక్కసారన్నా మన పరిస్థితులు బాగలేనప్పుడు, మనం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే మనకు ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఫాదర్ గారు మనకి ఆ రోజు అవైలబుల్లో ఉండరు అనుకోండి. ఆయన అవైలబుల్లో లేకపోతే ఫోన్ చేసి ఎవరిని అడుగుతాం? మన సమస్య ఎవరిని అడగలేం కదా. మనల్ని ప్రార్థించే వాళ్ళని వెతుక్కుంటూ ఉంటాం. అదే మన పుస్తకంలో ఇది ఉందనుకోండి, ఒక్కసారి తీసి ఎలా ప్రార్థించాలో జ్ఞాపకం చేసుకొని దేవుడి సన్నిధిలో కూర్చోవాలి. ఆయన సన్నిధిలో కూర్చుంటే ఆయన చేసే మేలులు, ఇప్పుడు మీరు సాక్ష్యం విన్నారు, ఎంతెంత గొప్ప మేలులు దేవుడు చేస్తాడనేది ఒక సాక్ష్యం ద్వారా మనం విన్నాం. మరి మన జీవితాల్లో ఎందుకు జరగట్లేవు? మనం కూడా అలాంటి వ్యక్తులమే కదా. అంటే మన జీవితంలో ఈ ఉపవాస ప్రార్థన కానీ, కన్నీటి ప్రార్థన కానీ, పాపక్షమాపణ ప్రార్థన కానీ, మరి స్తుతి ప్రార్థన కానీ లేవని గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన ప్రార్థన ఆలకించట్లేదు అంతే. ఎందుకంటే ఇవన్నీ మనం చెయ్యట్లేము. ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్తాం మనము, ఎట్లా వెళ్తామమ్మా? అన్నీ ప్రిపేర్ అయ్యి ఆయన దగ్గరికి వెళ్ళి ఏమేమి మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఏ సమయానికి వెళ్ళాలి. ఆయన ఒక అర్ధగంట ముందు ఇచ్చాడు అనుకోండి టైం, అర్ధగంట తర్వాత వెళ్తే మినిస్టర్ దొరుకుతారా? దొరకరు. కానీ మన దేవుడు దొరుకుతున్నాడు మనకి. మీ ఫాదర్ గారు 7 గంటలకి రమ్మంటే పాపం 8-9 గంటలకు కూడా వచ్చారు. అంటే దేవుడి సన్నిధిలో నమ్మకంగా లేకపోతే, ఆయన చిన్న విషయాల్లో నమ్మకంగా ఉంటే పెద్ద విషయాలను చెప్తాడంట. కాబట్టి చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే మన దేవుడు గొప్ప గొప్ప విషయాలు మనకు చెప్తాడు. మన జీవితాల్లో గొప్ప విషయాలు జరుగుతాయి. మన కుటుంబాల్లో, మన బిడ్డల విషయాల్లో గొప్ప విషయాలు జరగాలంటే ఆయన యందు నమ్మకమైన జీవితం మనం జీవించాలి. తర్వాత ప్రార్థనతో పాటు మనకు ఉండవలసిన జీవితం ఏంటో మనం ఈరోజు నేర్చుకుందాం. చాలా చెప్పాలని స్టేజ్ దగ్గరికి వచ్చాను, కానీ మరి మిమ్మల్ని చూస్తుంటే పాపం చాలా అలసిపోయారు. నాకు ఇచ్చిన సమయాన్ని తక్కువగా ఉపయోగించుకొని నేను అన్నీ కట్ చేసి ఇంపార్టెంట్ అయినవి మాత్రం మీకు చెప్తున్నాను. మన ప్రార్థనతో పాటు మనకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అంటే, మన జీవిత విధానం ఒకటి ముఖ్యమైనది. మన జీవితంలో మనల్ని చూడగానే వీళ్ళు యేసు ప్రభువుకి చెందిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలంట. ఇది ఒక పాత కథ, నేను ఇప్పుడు ఒక కథ మీతో చెప్తాను వినండి. ఒక ఆవిడంట ప్రతి సండే ప్రార్థనకు వస్తూ ఉంటుందంట. ఇక్కడ అసలు ఎంత గొప్ప దైవ సేవకురాలంటే హల్లెలూయా మీద నుంచి దిగదంట ఆమె. అసలు అంత గొప్ప పాటలు పాడుతూ అసలు హల్లెలూయా స్తుతిస్తూ, అసలు ఇంకా సంఘంలో ఆమెను చూస్తేనే ఎంతో భక్తిపరురాలనుకుంటారంట. అట్లాంటి ఆమె ఒకరోజు పొద్దున్నే కొలాయి దగ్గర భయంకరంగా గొడవ చేస్తూ ఉందంట. అయితే ఈ పాస్టర్ గారు అట్నుంచి వెళ్తూ ఉండి చూశారంట. ఈమె పాస్టర్ గారిని చూసింది, వెంటనే ఆమె హల్లెలూయా హల్లెలూయా అని స్టార్ట్ చేసిందంట. అయితే ఈమె ఇంకొక ఆమెతో గొడవ పడుతుంది కదా, మరొక ఆమె హల్లెలూయా అంటే ఏమో తెలియదు, నీ అక్క హల్లెలూయా నీ అమ్మ హల్లెలూయా అని తిట్టడం స్టార్ట్ చేసిందంట. అంటే ఎలా ఉంటుందో చూడండి మన జీవితం. అంటే మన జీవిత విధానము వేరే వాళ్ళ ముందల క్రైస్తవత్వాన్ని చూపించాలి. మన యేసు ప్రభు ఎంతగా తన క్రైస్తవత్వాన్ని చూపిస్తూ ఈ లోకంలో జీవించాడో అటువంటి జీవితం మనం జీవించాలి. ఒకవేళ మన భర్త మనల్ని ఒక మాట అంటే భరించలేం, గొడవ పెట్టేసుకుంటాం. అత్త కోడళ్ళంటే భరించదు, ఇప్పుడు కోడళ్ళే అత్తలను అంటున్నారు అనుకోండి, అత్తలు కూడా ఆ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాం. కొద్దిసార్లు మన జీవితాన్ని మనం ఒకసారి సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి విషయము ప్రార్థనకు ఒక మెట్టు అవుతుందండి. అందుకనే మన జీవిత విధానాన్ని మనం పరీక్షించుకోవాలి. మన పరివర్తన చాలా ముఖ్యం. దేవుని సన్నిధిలో పరివర్తన కలిగిన జీవితం జీవించాలి అంటే నిర్దోషమైన జీవితం మనం జీవించాలి. నిర్దోషులుగా దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళాలి. అప్పుడే మన అర్పణలు దేవుడు అంగీకరిస్తాడు. కాబట్టి మన పరివర్తన కూడా చాలా ముఖ్యం. తర్వాత పరిశుద్ధమైన జీవితం జీవించాలి. జ్ఞాపకం చేసుకోండి, చిన్న చిన్న విషయాలకే పడిపోతూ ఉంటాం, చిన్న విషయాల్లోనే పాపంలోకి వెళ్ళిపోతూ ఉంటాం, చిన్న బలహీనతల్లోనే మనం పడిపోయి మరలా తిరిగి లేవము.
కానీ ప్రభు యందు జీవించాలి అంటే, అస్సలు ప్రార్థనా జీవితం జీవించాలి అంటే మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి, పక్కన ఎన్నో ఉంటాయి. కానీ పరిశుద్ధమైన జీవితం మనం జీవిస్తే తర్వాతైనా మనల్ని దేవుడు వదిలిపెట్టడు. జీవితాంతం మనతో దేవుడు ఉండాలంటే ఈ లక్షణాలు మనలో తప్పకుండా ఉండాలి. ఈ పవిత్రమైన జీవితం జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు ఒక వ్యక్తి జీవితంలో చేశారు. అది ఎవరు అంటే, నేను వాక్యం ఏం చదివించట్లేను, యోసేపు గురించి మీ అందరికీ తెలుసు. ఆదికాండం 39:9 ఉంటుంది ఆయన జీవితం గురించి. ఆయన ఎంతో మంచి వ్యక్తి అని యజమానుడు గ్రహించి తన ఇంటినంతటి మీద అధికారిగా ఉంచినప్పుడు ఆయన ఎంతో జాగ్రత్తగా ఉంటే అతని భార్య ఇతనిపై వ్యామోహం పడుతూ ఉంది. పడ్డప్పుడు ఆయనని రమ్మని పిలుస్తూ ఉంటుంది కదా, అయినా కూడా ఆయన ఒక మాట అంటాడు. 39:9 ఆ మాట అంటాడు, నేను యజమానుడికి నా దేవుడికి ద్రోహము చెయ్యను అంటాడు. అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులకి మనం ద్రోహం చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. మన ఎదుటి వ్యక్తికి ద్రోహం చేస్తున్నాము, దేవాది దేవునికి ద్రోహం చేస్తున్నాం. అటువంటి ద్రోహమైన జీవితం మనలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో పనిచేయడు, మన కుటుంబాల్లో దీవెన ఆశీర్వాదాలు రావండి. అందుకని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏది మన ముందు ఉంది అది పరిశుద్ధమైందా, దాని ద్వారా మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే వివేచన జ్ఞానం మనకు కావాలి. దేవుడు ఒక దగ్గర యేసు ప్రభు అంటాడు, నా ప్రజలు జ్ఞానం లేక నశిస్తున్నారు అంటాడు. నిజమే, మనం జ్ఞానం లేక నశిస్తున్నాం. మన జ్ఞానం ఎలా ఉండాలి అంటే, పరిశుద్ధాత్మ దేవునితో కలిగిన జ్ఞానం ఉంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదో దేవుడు మనకి నేర్పిస్తారు. ఇంకొకటి ఏమి నేర్చుకోవాలి అంటే, ఎడతెగని ప్రార్థన మన జీవితంలో ఉండాలి. అలా అంటే మేము పని చేసుకోవాలి కదమ్మా, ఎడతెగని ప్రార్థన ఎలా చేస్తామని మీరు అడగొచ్చు. ఇందాక అమ్మగారు ఏం చెప్పారు, బాత్రూంలో కూడా ప్రార్థన చేసిందంట. మనం కూడా అంతే, మన జీవితంలో ప్రార్థన ఒక భాగం అయిపోవాలి. నిత్యము స్తుతిస్తూనే ఉండాలా, నిత్యం అడుగుతూనే ఉండాలా. మేము రక్షణలోకి వచ్చిన కొత్తలో మాకు అసలు ఎంతగా నేర్పించారంటే, చూసిన ప్రతి ఒక్కరూ యేసుప్రభు బిడ్డలుగా మారిపోవాలి, వీళ్ళు క్రైస్తవులుగా మారిపోవాలని చెప్పి అక్కడే ప్రార్థన మొదలుపెట్టేవాళ్ళం. మేము అంతగా ప్రార్థన చేసేవాళ్ళం, ప్రభువా వీళ్ళని రక్షణలోకి రానివ్వండి ప్రభువా. ఓ రిక్షావాడిని చూసినా అదేగా ప్రార్థన చేసేవాళ్ళం. అంటే మన ప్రార్థన అలాంటి ప్రార్థన అయి ఉండాలి, నిత్యం ప్రార్థిస్తూనే ఉండాలి. మనం ఏది ఎక్కడ అవసరం కలిగినా ప్రభువా జ్ఞాపకం చేసుకో, ప్రభువా నా అవసరత ఇలా ఉంది, నేను ఈ వ్యక్తితో ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఈ వ్యక్తి నుంచి తప్పించుకోవాలి, నా జీవితంలో ఏమి కావాలి, అయ్యో నాకు ఇది కావాలనిపిస్తుంది ప్రభువా, నీ చిత్తం అయితే నాకు ఇవ్వు. ఒక తండ్రితో సంభాషించిన, ఒక స్నేహితుడితో సంభాషించిన సంభాషణలాగా మన ప్రార్థన ఉండాలమ్మా. జ్ఞాపకం చేసుకోండి, అట్టి ప్రార్థన మన జీవితంలో ఉంటే దేవుడితో మనం ఇంక అసలు అక్కర్లేదు ఏమీ కూడా. ఎలాంటి సమస్య వచ్చినా, భయంకరమైన పరిస్థితులు మన ముందలున్నా కూడా మనం ధైర్యంగా నిలబడగలుగుతాం. అయితే ఆ ఆత్మశక్తి మనలోకి వచ్చేస్తుంది. పర్వాలేదులే, ఇది ఎంత జరిగినా కూడా నేను మళ్ళీ దేవుని సన్నిధిలో ఉంటే నాకు రావాల్సింది వస్తుందిలే అనే ఒక ధైర్యం మనలోకి వచ్చేస్తుంది. ఆ ధైర్యపరిచే ఆత్మ మనలోకి ఉండాలి. తర్వాత మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే, నిబ్బరము కలిగిన ప్రార్థన ప్రార్థించాలి అంట. అంటే ధైర్యము కలిగి, నిబ్బరము కలిగి, అంటే ఇది నాకు జరుగుతుంది తప్పకుండా, నేను ప్రార్థన చేస్తున్నాను, ఇది నేను పొందుకుంటున్నాను అనే ఒక విశ్వాసం అనే ప్రార్థన మనలో ఉండాలి. ఆ ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన ఉంటే అది ఇంకా వ్యర్థం. దాన్ని కూడా మీకు చిన్న కథ చెప్తా. నాలాంటి ఒక ఆమంట ఇంటి ముందల చెట్టు ప్రతిరోజు భయంకరంగా దాని కాయలన్నీ పడిపోయి ఈగలు వాలి ఆ వేప చెట్టు చాలా సతాయిస్తుంది మని విసుకుపోయి ఆమె అనుకుందంట, దీన్ని యేసు నామంలో ఇది కూలిపోను కాక అన్నదంట. అనుకొని ఇంట్లోకి వచ్చి పడుకుందంట. పడుకొని నాకు తెలుసులే ఇదేం కూలిపోదు కానీ అనుకొని పొద్దునెళ్ళి డోర్ తెరిచి చూడగానే సెట్ అక్కడే ఉందంట. అప్పుడు నాకు తెలుసు ఇది ఎట్లయినా పడిపోదని నాకు తెలుసు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? విశ్వాసం లేని ప్రార్థన. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు పెకిలించి అవతలు పడేస్తావు అని చెప్తాడు, కొండను తీసి పడేస్తావు అంటాడు కదా యేసుప్రభు. అంటే ఆవగించంత విశ్వాసం కూడా మనలో లేదు. అటువంటి విశ్వాసం మనకు కావాలి.
ఎప్పుడు కూడా మన ప్రార్థన చేసిన తర్వాత మన పద్ధతి ఎలా ఉంటుందో చెప్తాను. దేవుడి సన్నిధిలోకి వెళ్తాం, ప్రార్థనలు అన్నీ పెట్టేస్తాం, అయిపోయాక సాయంత్రం ఇంటికి వస్తాం, మళ్ళీ తెచ్చుకుంటాం ఆ ప్రార్థనలన్నీ. జరుగుతాయో జరగవో, ప్రభువా మళ్ళీ ఇది ఇట్లా చేస్తే బాగుంటుందా, అది అలా చేస్తే బాగుంటుందా, ఇది ఇలా అయితే బాగుంటుందేమో, ఇది ఇలా చేసుంటే బాగుండేదేమో అని మళ్ళీ ఏం చేస్తున్నామంటే ప్రభు సన్నిధిలో ఇచ్చిన దాన్ని కూడా తిరిగి మళ్ళీ మనం తెచ్చుకొని మళ్ళీ మన నెత్తి మీద పెట్టుకుంటున్నాం. ఒక్కసారి దేవుని సన్నిధిలో సమర్పించిన తర్వాత, ఆయన చిత్తానికి ఒప్పచెప్పిన తర్వాత జ్ఞాపకం చేసుకోండి, నీ చిత్తమైతే జరిగించు, నేనైతే ఏం కాను కదా, జరిగినప్పుడే జరుగుతుంది. దేవుడికి సమయం తెలుసు, ఏ సమయంలో మన ప్రార్థనకి జవాబు ఇవ్వాలనో దేవుడికి తెలుసు. అందుకే మన ప్రార్థన వేచి ఉండేలాంటి ప్రార్థన ఉండాలంట. యేసు ప్రభు సన్నిధిలో వేచి ఉండాలి మనం. ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు అడగాలి. మర్చిపోవద్దు, ఎప్పుడు కూడా జ్ఞాపకం చేస్తూనే ఉండండి, ప్రభువా నా కూతురు ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతున్నాను, కార్యం చేయండి. నా సాక్ష్యం ఒకటి, చిన్న సాక్ష్యం ఇక్కడ ఒక 2 నిమిషాల్లో పంచుకుంటాను మీ దగ్గర. మా బాబు, నా కొడుకు పేరు ప్రణీత్ రెడ్డి. అయితే 2 కవల పిల్లలు నాకు. ఒక బాబు పేరు ప్రజిత్ రెడ్డి, ఒక బాబు పేరు ప్రణీత్ రెడ్డి. చిన్నప్పుడు ఏ చర్చ్కి తీసుకెళ్ళినా వాడు ఒక చిన్న ప్రార్థన చేసేవాడు. మా అలవాటు ఏంటంటే, మా అమ్మ మాకు నేర్పించింది, ఏ కొత్త చర్చ్కి వెళ్ళినా 3 కోరికలు కోరుకోమనేవాళ్ళు. అలాంటి హ్యాబిట్ మన పిల్లలకి ఆటోమేటిక్గా మేము కూడా నేర్పించేస్తాం కదా. నా కొడుకుని బయటకు వచ్చిన తర్వాత నేను అడిగేదాన్ని, నాన్న ఏం అడిగావు? నేను పైలట్ కావాలి, నేను పైలట్ కావాలి, నేను పైలట్ కావాలి. 3 కోరికలే అడగమన్నావుగా, 3 కోరికలు నాకు పైలటే కావాలి అని అడిగాడు. ఈరోజు నా కొడుకు ఎన్ని చర్చెస్ కన్నా తీసుకెళ్ళండి, ప్రతి చర్చ్లో ఇదే అడిగేవాడు. మేము చాలా డిస్కరేజ్ చేసాము, వద్దు నాన్న మనం పెట్టలేము అంటే, నేను దేవుణ్ణి అడిగాను, పొందుకునేంతవరకు నేను వదిలేదే లేదన్నాడు. ఈరోజు దేవుడు పైలట్ అయ్యాడు నా కొడుకు. దేవునికే మహిమ కలుగును గాక. మన ప్రార్థన అంత దృఢంగా ఉండాలి. జ్ఞాపకం చేసుకోండి, గొప్ప దేవుడు మనం అడిగితే ఏది అడిగినా ఇస్తాడండి. పైలట్ అసాధ్యమైందే, కానీ సాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. అసాధ్యమైన దాన్ని చూస్తూ ప్రార్థించకుండా, ఇది మన వల్ల కాదులే, ఇది ఇచ్చినా మన దేవుడు ఇంత పెద్దది మనకి ఇవ్వగలడా అనే అవిశ్వాసంలోకి వెళ్ళకండి. నువ్వు అడిగితే దేవుని చిత్తం అయితే అది తప్పక అది మన జీవితంలో జరుగుతుంది. ప్రభువా నీ చిత్తమైతే జరిగించు అని మన ప్రార్థన ఉండాలి. ఈ మధ్యకాలంలో చిన్న అద్భుతం మా జీవితంలో జరిగింది. ఏమైంది, మా అత్తగారి ఊరు మీ ఆంధ్రప్రదేశ్నే, మాచర్ల దగ్గర రెంటచింతల మండలం అని మీకు తెలిసి ఉండొచ్చు కొంతమందికి. అయితే మాదేమో వచ్చి మహబూబ్ నగరు, నన్ను ఇక్కడ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకే నేను ఇక్కడ ఉన్నాను. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మాకు భాగానికి ఒక ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చినప్పుడు మా బావగారికి మా ఇద్దరికి భాగంలో ఉన్నప్పుడు మా బావగారు, ఇది నేనన్ను ఉంచుకుంటా, మీరన్ను ఉంచుకోండి, ఎవరమో ఒకరం తీసేసుకుందామని చెప్పాడు. ఆ పరిస్థితుల్లో ఆ ఇల్లు ఉంచుకునే స్థితిలో మేము లేము, ఎందుకంటే బాబు పైలట్ చదువుతున్నాడు, చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాం. సరేలే మీరే ఉంచేసుకోండి, మాకు కాదు అని చెప్పి మా వారు చెప్పినప్పుడు 2,50,000 రూపాయలకి ఆ ఇల్లు మేము ఇచ్చేసి యువతలకు వచ్చాం. అయితే మా కాలనీలో ఒక స్థలం ఖాళీగా ఉండేది. ఎన్ని సంవత్సరాల నుంచి, ఇంచుమించు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, నా పెళ్ళి ఇది 40వ సంవత్సరం అండి. అప్పటి నుంచి ఆ స్థలం అలాగే ఉండేది. ఈ మధ్యకాలంలో జూలై 10వ తారీఖు మా అత్తగారు చనిపోయారు. మా అత్తగారిని తీసుకొని మేము వెళ్ళినప్పుడు మా బావగారి ఇంటి ముందర మేము పెట్టాల్సి వచ్చింది. చాలా బాధేసింది మాకు. అయ్యో మేమేం చేయలేకపోతున్నామే, మా ఇల్లుంటే మా ఇంటి ముందర పెట్టుకొని చక్కగా పంపించేవాళ్ళమని బాధపడ్డాం. సరే దేవుడి చిత్తం ఎలా ఉందో అది జరిగిపోయింది. మా అత్తగారిని ఫ్యూనరల్ చేసి వచ్చిన తర్వాత నేను నా కొడుకులు ఇద్దరు జస్ట్ మా ఇంటి పక్కన స్థలం ఏది, దాని ముందరికి వెళ్ళి నిలబడి, నాన్న ఈ స్థలం మనకైతే ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు, ఈ కాలనీ తప్ప మనకు ఇంకో కాలనీ తెలీదు, దేవుడు చిత్తం అయితే ఎన్ని సంవత్సరాల నుంచో ప్రార్థన చేస్తున్నాను ఈ స్థలం కోసం అని చెప్పి ముగ్గురం మాట్లాడుకుంటా ఉంటే, ఆ స్థలం పక్కన ఇంటి ఆవిడ వచ్చి, అవునా అమ్మా ఈ స్థలం అమ్ముడుపోయింది అని చెప్పింది. అయ్యో ప్రభువా అనుకున్నా. తక్షణమే మళ్ళీ 3 నిమిషాలతోటే, అమ్ముడు పోయింది కానీ ఆయన డబ్బులు చేత కదని చెప్పి వెనక్కి వెళ్ళిపోయాడు అని.
థ్యాంక్ యూ జీసస్ అనుకొని తక్షణం 10వ తారీఖు మా అత్తమ్మ చనిపోతే 26వ తారీఖు ఆ స్థలం కొన్నాం మేము. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడి కార్యం ఎంత గొప్పగా ఉంటుందో చెప్పలేం మనమండి. నేను అనుకున్నాను, ఆమె మా తోడుకోడలు వాళ్ళ ఇల్లు జరిగినప్పుడు మేము ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు 2-3 సార్లు తను ఇది మేము కొనుక్కున్నాం అని చెప్పినప్పుడు నా గుండె పగిలిపోయేది నాకు. కానీ దేవుడి సన్నిధిలో, అయ్యా చూస్తున్నావు నా అవమానం, 2 ఆనందం నాకు కావాలి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఇల్లు నిజంగా మాకు హైదరాబాద్లో విల్లా అంత పెద్ద కట్టేశాడు మా ఆయన. రేపు జూన్ 16వ తారీఖు గృహప్రవేశం ఉంది. దేవుడు మనం అనుకుంటే ఆయన సాధ్యం చేయంది ఏదీ లేదు. ముందు దేవుని సంకల్పము ఉండాలి, మన ప్రార్థన ఉండాలి. ఇవి 2 మన దగ్గర ఉంటే దేవుడు ఏదైనా మన జీవితంలో చేయగలడు. మరి ఏదైనా మన జీవితంలో జరగాలంటే మనం కొన్ని తెలుసుకోవాలి. ఈ కొన్ని తెలుసుకోవాలంటే బైబిల్లో ఉన్న ఒక వ్యక్తి గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. మత్తయి సువార్త 15:22-28 కానాను స్త్రీ గురించి ఒకసారి చదవండి అమ్మ. 22వ వచనం నుంచి. ఆ ప్రాంతమున నివసించుచున్న కనానీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, మాపై దయచూపుము. ఒక్క నిమిషం అమ్మా. ఇక్కడ కానాను స్త్రీ అంటే మీకు తెలుసా? కానాను స్త్రీ అంటే క్రైస్తవరాలు కాదు, అన్యురాలు, ఒక గ్రీకు దేశస్థురాలు కానాను స్త్రీ అంటే. ఈ గ్రీకు దేశస్థులంట వాళ్ళ రాజునే దేవుళ్లాగా పూజిస్తారు, కానీ ఏ దేవుణ్ణి వాళ్ళు పూజించారు. అటువంటి స్త్రీ ఇక్కడికి వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతా ఉంది. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. ఆ ప్రాంతంలో నివసించుచున్న కనానీయ స్త్రీ ఒకతే ఆయన యొద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, మాపై దయచూపుము అని అడుగుతుంది. అంటే 2 ఇక్కడ ఆమె 2 అడ్రస్ చేసిందండి. ఒక్కటేమో ప్రభు అని అన్నది, అంటే దేవుడు, ఇతను దేవుడు అని ఆమె గ్రహించింది. ఎవరు గ్రహించారు? అన్యురాలైన స్త్రీ గ్రహించింది. 2వది దావీదు కుమారుడు అని పిలిచింది. అంటే ఆయన అడ్రస్ చేసింది. ఎలా అడ్రస్ చేసింది? ఆమెకి ఏం తెలుసు? పరిశుద్ధ గ్రంథం తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో యేసు ప్రభు దావీదు కుమారుడు అని ఉంటుంది కదా. అంటే ఒక అన్యురాలైన స్త్రీకి పరిశుద్ధ గ్రంథం విలువ తెలుసు. అందుకని ఆమె ఏమంటుందంటే, ఆయనని దావీదు కుమారా అని పిలిచి ఒక అడ్రస్ చేసింది ఆయనని. ఆయన దేవుడు అని నమ్మింది ఆమె. నెక్స్ట్ వచనం చదవండి. నా కుమార్తె దయ్యము పట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఇక్కడ ఏమని మొరపెట్టుకుంటుంది? ఒక అన్యురాలైన స్త్రీ యేసు ప్రభు సన్నిధిలోనికి వచ్చి, నా కూతురుకి ఆరోగ్యం బాగలేదు, ప్రభువా కరుణింపుము అని అడుగుతుంది. కానీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడలేదు కదా, మీకు తెలుసు. తర్వాత చదవండి అమ్మా. ఆయన ఆమెతో ఒక్క మాటైనను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటపడి అర్చుచున్నది, ఈమెను పంపివేయుడు అనేది. ఏమంటున్నారంటే, అబ్బా ఎంతగా విసిగిస్తుంది కదా ప్రభువా, మళ్ళీ అడిగి విసిగిస్తూ ఉంది, ఈమెకేదో అద్భుతం ఏదో చేసి పంపించి వేయండి అని శిష్యులు చెప్తున్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో గ్రహించండి. నేను ఇశ్రాయేలు వంశమును చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడి తినికి అని ఆయన సమాధానం ఇచ్చాను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సహాయపడము అని ప్రార్థించెను. ఇక్కడ ఏమైందండి? ఆయన ఒక మాట చెప్పాడు యేసు ప్రభు, నేను ఇజ్రాయెల్ ప్రజల కోసమే వచ్చాను. అంటే యేసు ప్రభు క్రైస్తవ బిడ్డల కోసమే వచ్చానంటున్నాడు, అన్యుల కోసం నేను రాలేదని చెప్తున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. అయినా ఆమె ఏం చేస్తుంది? ఆయన పాదాలు పట్టుకొని అడుగుతా ఉంది, అయ్యా నన్ను కరుణింపుము. నెక్స్ట్ చదవండి. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలు వేయ తగదు అని ఆయన సమాధానమిచ్చెను. అప్పుడే దేవుడు ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ ప్రజలేమో
తన బిడ్డలు, అన్యులేమో కుక్కలతో సంబోధిస్తున్నాడు. మరి ఈరోజు మనమేంటి? ఆయన ఇంకొక దగ్గర చెప్తాడు ఏమని అంటే, నన్ను విశ్వసించి నా రక్షణ పొందిన వారందరూ నా బిడ్డలు అని చెప్పాడు. అంటే ఈరోజంతా మనం ఎవరమండి? ఒక్కరన్నా సమాధానం చెప్పండి. ఏం ఫాదర్, మీ వాళ్ళు సమాధానం చెప్పట్లేరు. మనం ఎవరమండి? ఎలా అయ్యాము? ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా, ఆయన రక్షణ ద్వారా మనం దేవుని బిడ్డలుగా మారాం. ఆమేన్. మరి దేవుని బిడ్డలమైనప్పుడు శ్రేష్టమైనది మనకిస్తున్నాడు దేవుడు. అన్యులకి ఏమంటున్నాడు? కుక్క పిల్లలు అని సంబోధిస్తున్నాడు. అయినా కూడా ఆమె ప్రార్థన ఎలా ఉందో చూడండి. అందుకు ఆమె, ఇది నిజమే ప్రభు, కానీ తమ యజమానుని భోజనపు బల్ల నుండి క్రింద పడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలు తినును గదా అని బదులు పలికెను. అప్పుడు దేవుడు యేసు ప్రభు ఏమన్నాడు? అమ్మా, నీ విశ్వాసము మెన్నదగినది. యేసు ఇది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. దేవుడు చూడండి, ఆయన ఇష్టం లేకపోయినను ప్రార్థించినా కూడా దేవుడు దాటిపోలేదమ్మా. మన ప్రార్థన కూడా దేవుడు దాటిపోడు. జ్ఞాపకం చేసుకోండి, ఆయన దాటిపోయే దేవుడు కాదు మన దేవుడు. ఆయన పాదాలు పట్టుకొని మనల్ని మనం తగ్గించుకొని, ఎప్పుడైనా కూడా ప్రార్థన అంట కమాండింగ్ ప్రార్థన చేయొద్దు. నువ్వు చేస్తే నేను ఇది చేస్తాను ప్రభువా, నువ్వు ఇది ఇస్తే నేను నీ చర్చ్కి వస్తాను, లేకపోతే నువ్వు ఇది ఇస్తే నేను కానుకిస్తాను, లేకపోతే ఇది ఇస్తే నేను గుడికి వస్తాను. ఇది ఎలా ఉంటుందంటే కండిషనల్ ప్రేయర్. ఈ ప్రార్థన మనం చేయకూడదు. ఏ పాటి వాళ్ళమమ్మ మనం దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకొని ప్రభువా అని ఆమె ఏ విధంగా తనని తాను పూర్తిగా తగ్గించుకుంది. మనమైతే తగ్గించుకుంటామా అండి? కుక్క పిల్లలంటే చల్పో, నువ్వు చేసేదేంది, ఉంటే ఉంది నా కూతురని వెళ్ళిపోతారు. కానీ అలా కాదు, ఆమె ఒక అన్యురాలు. గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ లేని వ్యక్తి, పరిశుద్ధ గ్రంథ పఠనం గురించి తెలియని వ్యక్తి, కానీ ఎవరు చెయ్యగలరు తన కూతురు జీవితంలో అద్భుతము అని ఆ వ్యక్తి ఏంటి, ఆ వ్యక్తికి ఉన్న విలువలేంటి, ఆ వ్యక్తి దగ్గర ఉన్న సామర్థ్యం ఏంటో ఆమె నేర్చుకొని దేవుడి సన్నిధిలోనికి వచ్చింది. మనం కూడా మన దేవుడు సమర్థుడు, మన దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. టైం పట్టొచ్చు, అంటే ఇక్కడ ఒక వేచి ఉండాలి అని మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. అంటే దేవుడికంట మనకు ఎప్పుడు ఇవ్వాలనో తెలుసు. వెంటనే ఇస్తే దానికి విలువ ఉండదు కదా. మనమే అంటాం, ఎమ్మటెమ్మటే ఇచ్చేస్తున్నారు, ఒక చాక్లెట్ ఆపు కొద్దిసేపు అంటాం మన పిల్లలకి, కాసేపు నాకు ఇద్దాంలే, వెంటనే ఇచ్చేస్తున్నాం వీడికి అని చెప్పి ఒక చాక్లెట్ తీసి దాచి పెడతాం. మరి మన దేవుడు కూడా అలాంటి వాడే కదా. కాబట్టి ఆయన మనకెంత అర్హత ఉందో మనకు తెలియదు, కానీ మన దేవుడికి తెలుసు. కాబట్టి ప్రార్థన విషయంలో విసుగక ప్రార్థన చేయాలి. దేవుడి సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తర్వాత ఇంకా ఎలా ఉండాలి అంటే, ఆయనని మనము మహిమపరిచేలాగా ఉండాలి. ఆయన సృష్టికర్త, ఆయన పట్ల మనం ఎప్పుడు చూసినా మహిమపరిచేలాగా ఉండాలి. నా దేవుడు నాకేం చేశాడులే, ఇది అడిగితే చేయలేదు, ఏం లేదు, నేను ఇంక రాను చర్చ్కి, నేను ఇంకా ప్రార్థనే చేసుకోను అంటే అక్కడ దేవుణ్ణి మనము మహోన్నతుడిలాగా చూడట్లేము, మన సృష్టికర్తలాగా చూడట్లేము. కాబట్టి దేవుణ్ణి ఎప్పుడు కూడా మహోన్నతుడైన మన దేవుని సన్నిధిలోనికి మనం వస్తున్నామని చెప్పి మన ప్రార్థన గ్రహింపు కలిగిన ఇదే ఉండాలి. మన ప్రార్థన ఎప్పుడైనా కూడా ఏకాగ్రత కలిగిన ప్రార్థన ఉండాలమ్మా మన జీవితంలో. మనం ఇక్కడ కూర్చుంటాం, స్టవ్ మీద ఏం పెట్టామో జ్ఞాపకం చేసుకుంటాం, ఇంటికి ఎవరు వస్తున్నారో జ్ఞాపకం చేసుకుంటాం. ఇవి కాదు, ఒక ప్రార్థనా గదిలోకి మనం వెళ్ళినప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకొని, ప్రతి పని పూర్తి చేసుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళి కూర్చోవాలి. ఏకాగ్రత కలిగిన ప్రార్థన మన జీవితాల్లో ఉండాలి. ఎప్పుడైతే మన ఏకాగ్రత కలిగిన ప్రార్థన ఉంటుందో అప్పుడు ఆయన మనతో డైరెక్ట్ మాట్లాడతాడు. సంభాషణ రూపంలో మాట్లాడవచ్చు, ప్రేరేపణ రూపంలో మాట్లాడతారు, దర్శన రూపంలో మాట్లాడతారు దేవుడు మనతో. ఇవన్నీ మనం పొందాలంటే ఒట్టిగా కూర్చొని
వాక్యం విని వెళ్ళిపోతే మనం ఇవన్నీ పొందలేం. మనం పొందాలంటే మనం కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, అవునా కాదా? ఏదన్నా చేస్తేనే కదా. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే చదివితేనే కదా పాస్ అవుతాం. ఊరికనే పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటే పాస్ అవ్వం. అలాంటిదే జీవితం, దేవుడితో మనకు ఐక్యమయ్యే జీవితం. ఆయన సన్నిధిలో మనము ప్రార్థన కలిగి, ఏకాగ్రత కలిగి, వాక్యాన్ని ఎత్తిపడుతూ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాక్యం చదివి సమయానుకూలంగా ఎక్కడ ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని దేవుడి ముందు అడ్రస్ చేయడం జ్ఞాపకం చేసుకోండి. గుర్తు చెయ్యండి. ఫైనాన్షియల్గా మనకేదైనా ఆర్థిక ఇబ్బంది ఉందనుకోండి, దేవుణ్ణి అడగాలి. ఫిలిప్పీలు 4:19 ఉంటుంది, ఐశ్వర్యములకు అధిపతివైన తండ్రి, నీ ఐశ్వర్యము చొప్పున నా మేలులు, నా అవసరతలను తీర్చమని అడగాలి. అనారోగ్య విషయంలో ఉంటుంది. ఎంత బాగా గుడ్డి భర్తలో మీ దేవుణ్ణి ఎలా అడిగాడు? దావీదు కుమారా, నా మీద దయ చూపుము అని అడిగాడు. ఆయన కృప కోసం మనం అడగాలి. ఆయనకు మనం ఏ అవసరతలో నిలబడి ఉన్నామో ఆ అవసరతకి కావలసిన ప్రతి ఒక్క వాగ్దానం మన పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆ వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో వాటిని ఎత్తి పట్టాలి. మరి అది వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి అంటే వాక్యము రోజు ఒక్క అధ్యాయం అన్నా చదవడానికి ప్రయత్నం చేయాలి. ఆ అధ్యాయంలో ఉన్న వాగ్దానాలను పట్టుకోవాలి. ఆ వాగ్దానాన్ని ఆ రోజంతా జ్ఞాపకం చేసుకోండి. వాగ్దానం మన హృదయంలో పదిలపరచబడుతుంది. అలాంటి జీవితం మనం జీవిస్తే మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఐక్యమవుతుంది. అలాగే దేనికోసం మనం ప్రార్థించాలో నేర్చుకుందాం. మన ప్రార్థన దేవుని ప్రణాళిక కోసం, అంటే దేవుడు మన జీవితంలో ఆయన చిత్తం ఏమై ఉందో అది తెలుసుకోవడానికి కూడా మన ప్రార్థన కావాలి. ఆయన చిత్త ప్రకారమైన జీవితం జీవించడానికి కూడా ఆయనతో మనం ప్రార్థనలో గడపాలి. మనం ఒక మనవిని అడుగుతున్నాం, ఒకటి అడుగుతున్నాం, అది మనకు మంచిది కాదనుకోండి, దేవుని చిత్తమై ఉందా లేదా అడగాలి. ఇంకొకటి, పక్కన వాళ్ళ ఇల్లు చూసి ఆ ఇల్లు కావాలని మన ప్రార్థన చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అలాంటి చిరంజీవి లాంటి భర్తే కావాలంటే చిరంజీవి లాంటి భర్త రాడమ్మా. దేవుడు చిత్తమైన వ్యక్తి మనకు రావాలి. దేవుడు చిత్తమైంది మనం పొందుకోవాలి. దేవుడు చిత్తమైంది ఏదైనా అతి శ్రేష్టమైనది, అది ఎప్పటికైనా తెలుస్తుంది అతి శ్రేష్టమైనది అని చెప్పి. కాబట్టి దేవుని చిత్తానుసారమైన ప్రార్థన మనం ప్రార్థించాలి. ఇంకొకటి, ఆయన చేసిన మేలుని మరవకుండా కృతజ్ఞతాస్తుతులతోటి చేసిన దాన్ని ఇంకొక దానికి అడ్రస్ చేయడం మర్చిపోవద్దు. మనం ఒక ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ప్రభు నాకు ఆ ఇల్లు ఇచ్చావు కదా, నీకు వందనాలయ్యా, నాకు ఇది కూడా కావాలి అంటే ఆయన చేసిన మేలుని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఆయన చిత్తం తెలుసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వ్యక్తి పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నారు. మీ అందరికీ తెలిసిన వ్యక్తి. చెప్పగలిగితే చాలా ఆనందిస్తాను. ఎవరో చెప్పగలరా? మరియ తల్లి కదా. కన్యక అయిన మరియ తల్లి వచ్చి దేవదూత చెప్పగానే నీ చిత్తం జరుగునుగాక అని చెప్పి స్తుతించిందంట. అవునా కదా? లూకాసు వార్తలో ఉంటుందమ్మా. అంటే దేవుడి మరియ తల్లి గర్భంలోకి దేవుడు వస్తున్నాడు అన్నప్పుడు ప్రతి ఒక్కటి ఆలోచిస్తాం మనమైతే. నాకు పెళ్ళే కాలేదు, నాకు ఎంత నిందొచ్చేస్తుంది అని ఇలాంటివెన్నో ఆలోచిస్తాం కదా. కానీ మరియ తల్లి అలా ఆలోచించలేదు. దేవుని చిత్తానికి తలొంచింది. మనకు కూడా దేవుడు ఒకటి ఇస్తే అది ఆయన చిత్తం అని గ్రహించుకొని స్తుతించాలే తప్ప అది ఇచ్చినందుకు దేవుణ్ణి మనం కించపరచకూడదు. అందుకే అడగాలి, దేవా నీ చిత్తం నా జీవితంలో జరిగించు, నీ చిత్తం లేనిదేది నాకొద్దు ప్రభువా అని. అది ఎంత శ్రేష్టమైనదైనా కానివ్వండి. అదే ఒక దగ్గర చెప్తాడు ప్రభు, మీరు గుడ్డును అడిగితే నేను పాము పిల్లని ఇవ్వను కదా అంటాడు. అంటే అది మనం గుడ్డు అనుకొని అడుగుతున్నాం, కానీ అది పాము అయ్యిందేమో, అది ప్రభువుకి తెలుసు. అలాంటి ప్రార్థన మన జీవితంలో ఉండాలి. తర్వాత ఎవరెవరి కోసం ప్రార్థించాలో ఈరోజు నేర్చుకుందాం. మొదటగా మన కొరకు మనం ప్రార్థిద్దాం. చాలామంది చెప్తారు చివరికి మన కోసం ప్రార్థించమంటారు, కానీ ట్రెండ్ మారిపోయిందమ్మా ఇప్పుడు. ముందు మన కోసం మనం ప్రార్థించుకుంటే కానీ మనకు తృప్తి ఉండట్లేదు కదా.
కాబట్టి మొదటగా మన కొరకు మనం ప్రార్థించుకోవాలి. మన పాప క్షమాపణ కోసం ప్రార్థించాలి. కుటుంబాలుంటే కుటుంబాల కోసం ప్రార్థించండి, బిడ్డల కోసం ప్రార్థించండి. మన ప్రార్థన మన పిల్లలకి ఒక కవచం లాగా ఉండాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. మన ప్రార్థన, తల్లి తండ్రుల ప్రార్థన, తల్లి భార్య ప్రార్థన భర్తకు ఒక కవచం లాగా ఉండాలి. మన ప్రార్థన వాళ్ళని ఒక ప్రొటెక్ట్ చెయ్యాలి. అపవాది ముట్టకుండా ఉండాలి అంటే మన ప్రార్థన బిడ్డలకి కాపుదలగా ఉంటుంది. మీరు అనుకోవచ్చు, కానీ ఎన్నోసార్లు మా జీవితాల్లో, నిజంగా చెప్పాలంటే చాలాసార్లు మా జీవితాల్లో, ఈ బాబు విషయమే మీకు ఒకటి చెప్తున్నాను. మా బాబు ఇండోనేషియాకి జాబ్ కోసం వెళ్ళాడు. అయితే ఫిలిప్పీన్స్లో తను చదువుకున్నాడు. తన ఫ్రెండ్స్ 3 కూడా ఇండోనేషియా వెళ్ళారు. వాళ్ళు 3 రికమెండేషన్తో వెళ్ళారు. మన బాబేమో ఏ రికమెండేషన్ లేదు, నేను వెళ్ళి ప్రయత్నిస్తానమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు. చెప్పాలంటే ఒకరోజు ఫోన్ చేసి వాడి కాళ్ళు నాకు చూపించేసి బొబ్బలు వేసిపోయాయి కాళ్ళు. ఏంటి నాన్న అంటే తిరిగి 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 అమ్మ ఎక్కడ ఆఫర్స్ దొరకట్లేవు, అవతల నా ఫ్రెండ్స్ 3 వచ్చారు, 3 రోజుల్లో వాళ్ళకి ఆఫర్ వచ్చింది, జాబ్లో జాయిన్ అయిపోయారు, ఎందుకమ్మా దేవుడు దేవుడు అని చెప్తావు నువ్వు అని చెప్పి ఏడ్ చేశాడు ఆల్మోస్ట్. నేను ఒక్కటే మాట చెప్పాను, నాన్న వేచియుండు, అంతకంటే శ్రేష్టమైన దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు అని చెప్పాను. ఆ టైంలో బాబేం వినలేదు. నేను మౌనం వహించి సరేలే నాన్న ఏదో ఓర్చుకోలే అని చెప్పేసి ప్రార్థన చేయడం మొదలుపెట్టి, వాడికి ఒక మరుసటి రోజు మా బాబుకున్న మంచి అలవాటు ఏంటంటే ప్రార్థనలో దేవుడి చిత్తం ఏంటో తప్పకుండా తెలుసుకుంటాడు. మరుసటి రోజు కాల్ చేసి, ఏంటమ్మా మరి దేవుడి చిత్తం ఏంటి, నేను ఇక్కడ ఉండాలా, ఇండోనేషియాలో ఉండాలా, వెళ్ళిపోవాలా అన్నాడు. ఏ 3కైతే జాబ్ వచ్చిందన్నావో ఆ 3 కంటే ముందుగానే నువ్వు జాయిన్ అవుతావని చెప్పాను నేను. దేవుడికి మహిమ కలుగును గాక. వాళ్ళని అలా హోల్డ్లో పెట్టారు, బాబుకి జాబ్ వచ్చింది. బాబు నాకు ఫోన్ చేసి, అమ్మ నాకు జాబ్ వచ్చింది, అయ్యో వాళ్ళ 3కి జాబ్ రాలేదమ్మా అని చెప్పాడు. నేను అప్పుడు చెప్పాను, నీవే వాళ్ళ 3కి జాబ్ ఇప్పిస్తా వెళ్ళు అని చెప్పాను. తల్లి ప్రార్థన అంత ధైర్యపరచాలి మన బిడ్డల్ని. ఎగ్జాక్ట్గా ఆ 3కి నా కొడుకే జాబ్ ఇప్పించాడు వాళ్ళ కంపెనీలోనే. నేను తర్వాత ఒక 6 months తర్వాత నేను నా భర్త ఇండోనేషియా వెళ్ళినప్పుడు వాళ్ళ 3ని అదే వాడి ఇంట్లోనే పెట్టుకొని పోషిస్తున్నాడు కూడా. నాకు చెప్పాడు, అమ్మా నువ్వు ఆ రోజు నాకు ప్రార్థన చేసి చెప్పావు కదా, వీళ్ళు 3 వాళ్ళు, వీళ్ళ పరిస్థితి ఇలా ఉందమ్మా, వాళ్ళకి భోజనం అంతా నేనే చూసుకుంటున్నాను అని అన్నాను. అన్నప్పుడు అబ్బాయితో నేను చెప్పాను, చూడు నాన్న ఇది జరిగిన విషయంలో ఇలా ప్రణీత్ నాతో చెప్పాడు, నేను చెప్పానమ్మా ఇలా అన్నప్పుడు, అవునా ఆంటీ అని చెప్పి నాతో 2 నిమిషాలు మాట్లాడి, నేను కూడా యేసు ప్రభు నమ్ముకుంటాను ఆంటీ అని చెప్పి వితిన్ 2 daysలో అబ్బాయి నిజంగా, అంటే అప్పటికే ప్రిపేర్ అయి ఉన్నాడేమో నాకు తెలియదు, బాప్తిజం తీసుకున్నాడు ఇండోనేషియాలో. మన కార్యం ఎలా ఉండాలి అంటే ఒక వ్యక్తిని దేవుడి దగ్గరికి చేర్చేదిగా ఉండాలి. అది విజ్ఞాపన ద్వారా కావచ్చు. మన ముందర ఒక తాగుబోతు వ్యక్తిని చూసి ప్రార్థించలేకపోతే మనం ప్రార్థనాపరులం కాము. మన ఇంట్లో ఉన్న తాగుబోతునే మనం తిట్టేసి కొట్టేసి పక్కకు పంపించేస్తాం. ఇంకా బయట వాళ్ళ కోసం మనం ఏం ప్రార్థన చేస్తాం? ఎంత మౌనంగా మన ఎదుటి వ్యక్తి కోసం ప్రార్థన చేయగలుగుతామో దేవుడు అంతగా వాళ్ళనే దీవించడం కాదు, మనల్ని కూడా దీవిస్తాడు. ఇందాక అక్క చెప్పింది కదా, ఇతరుల కోసం ప్రార్థన చేస్తూ ఉంటే మమ్మల్ని దీవించాడు దేవుడు. అందుకని మన ప్రార్థన ఇతరుల కోసం ఉండాలి. తర్వాత ప్రపంచ సమస్యల కోసం ఉండాలి. మనం ఒక దేశంలో ఉంటున్నాం, ప్రపంచంలో ఉన్న సమస్యలు మన మీద కూడా ఎఫెక్ట్ అవుతాయి. అక్కడేదో జరిగింది మనకెందుకులే అనుకోవద్దు. ఆ సమస్య కోసం మనం ప్రార్థించగలగాలి. అట్టి సమస్యలు నేను ఇవన్నీ చెప్తే మీరు అంటారు, సిస్టర్ 24 గంటలు సరిపోదు కదా అని అంటారు. నిజంగానే కొంతమందికి 2 నిమిషాల్లో ప్రార్థన అయిపోతుంది, ఇంకేం కనిపించదు తర్వాత. చూడండి ఎన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఇవన్నీ జ్ఞాపకం చేసుకోండి, పని చేసుకుంటూ జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మన దేశం కోసం ప్రార్థించడం మర్చిపోవద్దు. మన దేశానికి మన నాయకుల కోసం మనం ప్రార్థించకపోతే మనమే నష్టపోతాం. రేపు మన యేసు ప్రభు రాజ్య స్థాపనకి ఆటంకపరిచే నాయకత్వం వచ్చిందనుకో, ఇలాంటి కూటములు మనం పెట్టుకోగలుగుతామా? పెట్టుకోలేము. కాబట్టి దేవుని సన్నిధిలో మన ప్రార్థన దేశం కోసము, ప్రపంచం కోసము ప్రార్థించే వాళ్ళలాగా మనం ఉండాలి. అలాంటి జీవితం మనం జీవిద్దాం.
తర్వాత చిన్నగా ఇంకా ఆయన ద్వారా మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే, ప్రార్థనలో ఉంటే ఆయనతో అనుబంధం కలిగి ఉంటాము. ప్రార్థనలో ఉంటే ఆయన కాపుదలలో మన కుటుంబం ఉంటుంది. జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థనా జీవితం జీవిస్తే ఇతరులను విమర్శించకుండా ఉంటుంది మన నాలుక. ఇవన్నీ మన జీవితంలో జరగాలి అంటే ప్రార్థనా జీవితం మనకు కావాలి. మరి ఈ రోజు నుంచి ప్రార్థనా జీవితం జీవించడం కోసం మనం ప్రయత్నం చేద్దామా? ప్రయత్నం చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. సో ఈ చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడువైన దేవ, కృపగల సర్వేశ్వర, పరలోకమందున్న మా తండ్రి, మీ దివ్య నామానికి వందనాలు ప్రభా. అయ్యా, ప్రార్థన అంటే ఏంటో ఈరోజు మాకు నేర్పించావు ప్రభా. ఇది మొదలుకొని ప్రభా, నీ రాజ్య స్థాపనలో మేము ఉండేంత వరకు ప్రార్థనా జీవితం వదిలిపెట్టకుండా ప్రార్థించే జీవితంలో మేము జీవించులాగున ప్రార్థనా పరులాగా మమ్మల్ని అందరినీ బలపరచమని, పరిశుద్ధాత్మదేవ నీ సహాయం మాకు దయచేయమని, మీ కృప, కనికరం, భద్రత మా కుటుంబాలపై ఉంచమని ప్రభా. ఎల్ల వేళల మీ సన్నిధిలో జీవించే కృప మాకు దయచేయమని మా ప్రభు, మా రక్షకుడైన యేసు ప్రభు అతి పరిశుద్ధ దివ్య నామంలో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమెన్.